యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో వదిన లక్ష్మిపై మరిది అశోక్ కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన లక్ష్మిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం భువనగిరి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమవడంతో వైద్యులు హైదరాబాద్ తరలించారు. రోడ్ మీద అలాడిన బిడ్డలు ఇచ్చిన ఇద్దరు అన్నదమ్ములకు గొడవ అయింది. భూమి అమ్ముకుంటూ ఇద్దరు పంచుకున్నాక భూమి పంచాయతీ వెళ్ళి పెట్టుకొని అటనే అంత అమ్ముకుంటూ చిన్నోంది పెద్దోని ఉంచుకున్నాక ఇద్దరు కొట్టులు అయింది. నాకు బిడ్డ అయిందని ఉంచుకుంటూ అమ్ముకోలేదు. అమ్ముకోక నా బిడ్డ 35 ఏళ్ళు ఉంది. 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళ 3 కొడుకులు బడికి ఆశయ్యకు నాకు 2 ఎకరాల భూమి వస్తుందని అలా కొట్లాడి నారు పోసినాక నాటేసేటప్పుడు నారు మందు కొట్టిండు. మా అల్లుడు నరసింహ చచ్చిపోయిండు అదుకొని మందు కొట్టినందుకు. నా బిడ్డతో పోవడం చేస్తుండే. ఇస్తా చెక్కేళ్ళు పెట్టి ఈడబెడతా ఆడబెడతా అని ఆపిండు. కొన్ని రోజులు పొలం ఆపినాక కోట్లో పెట్టి దున్నుకొని నాటేసుకున్నాం. ఇవాళ ఊరి మీద వెళ్దామని పోయింది బైకాడికి ఊరి వెళ్తా. తండ్రి బిడ్డ పోయేది రోజు. ఇవాళ పోయేమొద్దయ్యా నేను మసలు వస్తుండ్రు ఊరి అనిపిస్తాను నేనే అనిపోయింది. మేమే ఇక్కడ ఇంత మట్టి పని దొరికితే చేసుకుంటున్నాం. ఫోన్ చేసిన బిడ్డ 11 అవుతుంది, బిడ్డ తింటురా బిడ్డ తినవైతున్నానంటే తింటమ్మా వస్తానమ్మా అయిపోయింది కళ్ళు అయిపోయింది వస్తున్నమ్మా అన్నది. అంత లేకనే ఆ చెల్లు అక్కడ చెల్లు గుంజుకుర్రు పోసేసారు. మడిది ఆశయ్య నరేసు అడ్డ కొడుకు. మరి నరేసు ఇంకొకరి పేరు తెలియదు, చిన్నోడు నడిపోడు తెలియదు. 3 కలిసి పోసేసారు. ఏళ్ళు పోసిర్రు. మేడ 2 కాయలు ఆ కూరనే లేదు. 11 అయింది. 11 గంటలకు జరిగింది. అటు ఇల్లు బొర్లింది. సోయి లేకుండా పడిపోయి ఆమె తిప్పుకొని చిన్నగా ఇటు తువాలు కట్టుకొని మెడకి మెల్లగా వస్తుంది. మెల్లగా వచ్చే వరకు అయ్యో నా బిడ్డ పోతుంది. ఏది బిడ్డ ఉరికిన అంతగాని అంత రక్తం ఏది బిడ్డ ఉరికితే ఏం